அடுத்தது 10வது பீஜம் மாம் சர்வபூதானாம் வித்தி பார்த்த சனாதனம் புத்திர் புத்திமதாமஸ்மி தேஜஸ் தேஜஸ்வினாமகம். பீஜம் மாம் சர்வபூதானாம் வித்தி பார்த்த சனாதனம் புத்திர் புத்திமதாமஸ்மி தேஜஸ் தேஜஸ்வினாமகம். దీనిలో బీజం బీజం అనేప్పటికీ బీజంగా బీజం అంటే విదైన అర్థం. అన్ని సర్వభూతానం అన్ని ఉయిర్నాలుకని నేను వచ్చి ఈ బీజంగా ఉండాను అటనేసి చెప్పారు దీనిలో. అదావదు ఈ బీజం అనేప్పటికీ అన్నికి కారణంగా నేనే ఉండాను. ఈ బీజం అనేప్పటికీ మన అన్ని భూతానికి నేను బీజంగా ఉండాను, మూల కారణంగా నేనే ఉండాను. అన్ని వளர்ச்சி ఆ గ్రోత్ అనేది ఎప్పుడు వస్తుంది, ఈ కారణాల్లో ఉండే అన్నికి ఈ వளர்ச்சி అనేది వస్తుంది. ఆ అడిప్పడై కారణంగా నేనే ఉండాను అనగా సనాతనం విద్య అరిందుగొల్ నేనే అన్నికి బీజంగా విదైగా ఉండాను అనేసి పార్త హే పార్త విద్ది విద్ది అంటే అరిందుగొల్. సనాతనం అనే వార్త దేనికి వేసిండారు అంటే என்றும் உள்ள నిలయాన, అదావదు ఎప్పుడు ఉండేది. ఆ బీజం వచ్చి ఏదో ఇవాళ ఉండేసి ఆయనకు లేకుండా పోయేది లేదు, ఎప్పుడు ఉండేది. అదావదు ఈ బీజ ఇది ఈ బ్రహ్మానికి కారణం అనేది వేరే లేదు, అది వచ్చి దానికి కారణం అనేది లేదు, అది కారణంగా ఉండుకుని అన్నిని వளர்ச்சி అడంజ పెట్టుతుంది అనేదాన్ని మనం పురించుకోవాలి. అదావదు బ్రహ్మం వளர்ந்தేదానికి ఒడింగేదానికి ఇంకో కారణం అనేది తేవలేదు, అదే అనాదిగా ఉండుకుని అది వచ్చి ఏ విధమైన కారణం ఇంకొక కారణాన్ని పెట్టి ఇంకోటిని సార్ந்து బ్రహ్మం అనేది లేదు, అది సనాతనంగా ఉంది. ఆ బీజం ఎటువంటి బీజం విదై సనాతనంగా ఉండే బీజం. బీజానికి ఇది వచ్చి విశేషణంగా చెప్పారు సనాతనాన్ని. అదావదు ఎప్పుడు ఉండేది, నిలైగా ఉండేది, అది వచ్చి పోయేది లేదు, అழிంచేది లేదు. ఈ అపరా ప్రకృతిగా అంటే ఈ ఉలకనే పడచి అదే సృష్టి స్థితి లయం 3 నిలైని అడంజుతుందే తవర ఈ బ్రహ్మం వచ్చి ఎప్పుడునే ఉంది, దానికి అழிవే లేదు, అదే నిలైగా ఉండేది, దానికి కారణం అనేది ఎదిని దూరుగదు అనేదానే ఈ సనాతనం అనే వర్డ్ మూలంగా చెప్పారు. ఆ బీజం ఆ విదై వచ్చి ఎటువంటి విదై సనాతనం బీజం అట్ట ఉండే నేను సర్వభూతానం అన్ని ఉయిర్లాకుని నేనే ఆ బీజంగా ఉండాను అనేదాన్ని అరించుకో పార్త అటాన్సి మొదటి లైన్ లో చెప్పారు. அடுத்து బుద్ధికి బుద్ధిమతాం అస్మి, బుద్ధిమతాం బుద్ధి ఉండే వాళ్ళతో నే ఆ బుద్ధిగా ఉండాను అటాన్సి చెప్పారు. ఆ ఇంటెలిజెంట్ గా ఆ అరివుగా నేనే ఉండాను. దోరుగా దెల్లో ఆ మంచి అరివు అనేది ఉందో ఒక్కొక్కరితోని ఒక్కొక్క మనుషులతోని ఒక ఇంటెలిజెన్స్ అనేది ఉండనే చేస్తును. వాళ్ళకి వాళ్ళ సామర్థ్యం ఒక్కొక్క మనిషిలోని ఆ సామర్థ్యం వచ్చి ఒక్కొక్క విధాలో வெளிப்படுను. ఒకరు బాగా వండుతారు, ఒకరు బాగా ముగ్గు వేయచ్చు, ఇంకొకరు బాగా కుట్టాచ్చు, ఇంకొకరు బాగా అన్నిని విளக்கம் చెప్పచ్చు. అట ఒక్కొక్కరితోని వేరే వేరే విధమైన సామర్థ్యం అనేది ఉంది. దానే ఇక్కడ చెప్పారు. ఆ సామర్థ్యంగా నేనే ఉండాను అటానిసి భగవాన్ చెప్పారు. మనం ఏమిచ్చాము, ఈ సామర్థ్యం నా ఇదే అటానిసి నేను ఎంచేప్పుడు నాకు వచ్చి ఆ అహంకారం నాకు రోగా వచ్చింది. అట్ట వచ్చేప్పుడు నన్నే అరించకుండా నాకు ఏమవుతుంది, నేను ఇంకోరిని డామినేట్ చేసేను, అధికారాన్ని
ఎత్తుకుపోయాను బూసుడు నాకు ఇది ఇంత తెలుసును అనేదాన్ని నన్ను వాళ్ళు అక్సెప్ట్ చెయ్యంటున్నారే, నాకు ఇన్ని తెలుస్తుంది నన్ను ఎత్తుకుంటున్నారే వాళ్ళు, లేకపోతే నాకు ఇన్ని తెలుస్తుంది వాళ్ళు నన్ను చెప్పేదాన్ని వినంటున్నారే అటనిసింత మనకు ఎన్నాళ్ళు వచ్చేస్తుంది. ఆ ఎన్నం దేని నుంచి అవుతుంది? ఈ అహంకారా నుంచే అవుతుంది. ఆ అహంకారం దేనికి అవుతుంది? ఇది వచ్చి నా గ్లోరీ, నా ఉడయ మహిమై అటనిసి ఎంచేదానిచి, ఇది నా మహిమై లేదు, అది ఆ దేవుడుடைய మహిమయే, ఆ ఈశ్వర మహిమయే ఇది అనేదాన్ని మన పురించుకోవాలి. దానికే ఇక్కడ చెప్పారు బుద్ధిమతాం అస్మి. அடுத்து తేజస్వినాం అహం. ఈ తేజస్ అంటే ఇక్కడ వచ్చి ఆ బోల్డ్నెస్ అటాన్సి సామి ఇచ్చిండారు. అదావదు ఆ துணிவு అటాన్సి చెప్పేవిగా, ఆ துணிவு పరాక్రమహ అటాన్సి పేరు. ఏ ఒక తడై వచ్చినాலும் ఆ తడైని ఫేస్ చేసే ఆ ధైర్యం ఉందేగా, ఆ మన ఏది ఉంటనాலும் దాని ఆ తడైలని పూర విளக்கி దాన్ని ఉడిసి బయట వచ్చే ఆ తన్మై, ఆ పరాక్రమం, ఆ తుణివుగా నేనే ఉండాను అటనేసి ఇక్కడ దేవుడు చెప్పారు. యాక్చువల్గా అట్ట మారి ఉంటనే ఏ విధ అన్ని తడైகள் అనేది వచ్చాయి, ఒక విషయనే లేదు. ఎప్పుడు వచ్చి ఈ బ్రహ్మంగా నన్ను ఎంచేనో, ఆ పరంపొరులుగా నేను ఎంచి ఆ దర్శనాన్ని మన చూడంగా ఈ చిన్న విషయాలు, ఈ తడైలంతా మనకు ఒక్క అన్ని తడైలు రానే చేసిన வாழ்க்கை అంటే తడైகளே. అది తడైகள் ఒత్తానేనే ఉంది. ఆ తడైల్ని ఒక పొరుటుగా మనం ఎంచాల్సిందే లేదు, అది వచ్చి పోయేది. ఆ తడైలన్నీ ఇవాళకు ఉన్ను அடுத்து అది సకాఫోను. అంత அளவுக்கு మన బలం పొందినవరుగా మననే అవ్వాలనే తవర, అయ్యో తడై వచ్చిందే అటానిసి మన ఒక మాది వర్తపడి ఒక ఇది మనసు రోగా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదో ఒకటి వచ్చి మన దానిలోండి విలకి మనం కూకునే ఉంటే, సోర్ந்து కూనే ఉంటే అది మననియే ఇంకా బాధించినే తవర దానిలోండి మన బైగా వచ్చింది వెళ్ళవదే. దేనించి ఈ ప్రచనే అనేదాన్ని మన దేనించి ఈ తడై వచ్చింది అనేదాన్ని గమనించి కొంచెం గాని మన దానికి ఆత్మన ఇది ఉద్ధరేతాత్మనాత్మానం చూసామిక మననే దాని దీని ఆ ముయర్చి అనేదాన్ని మన ఉడాకూడదు అనేదాన్ని దీని మూలంగా చెప్పారు. ఆ ముయర్చి గాని దోరుండారు, ఆ దేవుడే ఉండారు. ఆ దీని మన పట్టుకున్నా ఉంటే ఆటోమేటిక్ గా మన కొదవని ఈ తడైలినింత ఒక పొరుట్టుగానే ఎచ్చవు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దీనిలో మనం మెయిన్ గా యోచించాల్సింది వచ్చి ఆ మనోబలం అనేదే దీనిలో చెప్పారు. మొదటిలో బుద్ధి అనేదిలో అరియం తిరన్ అనేదాన్ని చెప్పారు. ఆ அறியும் திறன் మనతో ఉంటే మటు చాలదు. ఈ మనోబలం తేజస్ అనేప్పటికి ఆ మనోబలం కూడా మనకు ఉండాలి. ఈ రెండు ఎక్కొండి వస్తుంది మనకు ఆ దేవుడితోనే, ఆ పరంపొరులతోనే ఇది కూడా మనకు ఉంది అనేదాన్ని మన పురించుకోవాలి. ఈ శ్లోకం మూలంగా మనకు ఏం చూసాము? ఇంకొత్త చెప్పే బీజం సనాతనం బీజం. హే పార్త, ఈ సనాతనంగా ఎప్పుడు ఉండే నిలైగా ఉండే ఈ విదైగా మాం నేను సర్వభూతానం అన్ని ఉయిర్నాలోని నేనే ఆ నిలయాన ఆ విదైగా నేనే ఉండాను అనేదాన్ని తెలుసుకో అనేది మొదటి లైన్ లో. రెండవది లైన్ లో బుద్ధిమతాం అస్మి. ఈ బుద్ధి ఉండే వాళ్ళు ఆ బుద్ధి కాని అనగా బుద్ధిమానులు, ఆ వివేక శక్తి ఉండే వాళ్ళు ఉండారు. ఇక వాళ్ళతోనే ఆ బుద్ధిగా అరియం తిరన్గా పిరిచి పురించుకునే ఆ తిరన్గా నేనే ఉండాను అనగా మనసులో ఆ తుణివుగా ఆ మనోబలంగాని తేజస్వినాం అహం. ఆ తేజస్ ఉండేవాళ్ళు మధ్యలో, ఆ తుణివు ఉండేవాళ్ళు మధ్యలో ఆ తుణివుగా నేనే ఉండాను. ఆ మనోబలంగా
నేనే ఉండాను అనేదాన్ని ఈ 10వ శ్లోకం మూలంగా చెప్పినారు. దీనిలో స్వామి ఒక కేనోపనిషత్తులో ఒక కథ ఒక దానిలో వచ్చి దేవర్లని అసురర్లు 2 జోడవేసేప్పుడు అప్పుడు దేవర్లు జయించినారు. జయించిన వెనక దేవర్లకు అన్ని ముడించింది. అందరు వాళ్ళ అసురర్లు ఇది అవిస్తారు సకాయినారు. వీళ్ళు వచ్చి సంతోషంగా దాన్ని కొండాడారు. ఒక పార్టీ కొండాడారు. కొండాడేప్పటికి వాళ్ళకి ఆ అహంకారం అనేది వచ్చింది. ఆ అహంకారాన్ని వాళ్ళతోండి నీకాలే వాళ్ళకి పురించబెట్టాలే అనే దానికోసం ఈ పరంపరలు వచ్చి ఒక యక్ష రూపాల ఒక పెద్ద ఒక లైట్ వెళిచ్చంగా అక్కడ లైట్నింగ్ మారి అక్కడ వస్తుంది. అదావదు అది యక్ష రూపాలో అటానికి వేసింది. అక్కడ ఆ యక్ష రూపాలో వచ్చును. అప్పుడు వచ్చి ఇంద్రన్ వీళ్ళందరూ సేరి మొదట అగ్నిని అంపేరు. అది ఏమి పోయి చూసిరా అటానిసి అంపేరు. అగ్ని వచ్చి దీనికి అంచున వచ్చి దోరు యక్షన్ ఏమి చూసింది కోసం వచ్చిండు. వచ్చేప్పటికి ఆ యక్షన్ అగ్నితో కేள்వి అడిగారు. దోరు నువ్వు అంటే నేను వచ్చి నన్ను తెలాదా నేనే వచ్చి అగ్ని అనే వచ్చి అన్నిని ఎది ఉంటున్నాను భస్మ చేస్తును సాంబళాక ఆకితును అటానిసి గర్వంతో చెప్పిండు. నా అంచనా ఒక్కటి వచ్చిందో లేదు అన్ని నేను భస్మ చేయిస్తును అటానగానే యక్షని ఏం చేశారంటే పరంపరలు వచ్చి ఒక చిన్న పుల్లుని వాటి ముందాచి వేసి ఈ తృణం పుల్లుగా తృణం అంటారు సంస్కృతాలో. ఈ తృణాన్ని నువ్వు భస్మం చేయి సూతా ఏం చేసేవు సూతాడే అటానిసి దాని ముందాచి వేస్తున్నారు. ఈ అగ్ని తనవుடைய శక్తిని పూరా దానిలో సూంచుతుంది. కావంటే ఒక్కటి కూడా కొంచెం కూడా దాని ఒకటినే చేసింది వెళ్ళవలా వద్దే. అది వచ్చి ఇదవి వెక్స్ అవి అది తల వంచుకునేని సకావుతుంది అనగా వాయుని అంపేరు. వాయు వస్తుంది రాగానే నువ్వు దోరు అటానికి తెలివి యక్షన్ అడిగిండు. నేను వచ్చి ఏ ఇది ఉంటున్నాను దాన్ని అట్నే గాలిలో అట్నే తోచి ఉడిస్తున్నా అంతஅளவு నాకు స్ట్రెంత్ ఉంది నాకు అటానిసి అన్ని చెప్పి ముడిచితున్నారు. అంత వేగం నాకుంది. నేను వచ్చి ఏది ఉంటున్నాను దాన్ని గాలిలో తోచి ఉడిస్తున్నా ఎంత పెద్ద ఇదిగా ఉంటున్నాను దాన్ని నాకు ఇది గాలిలో తోసి ఉడిసే శక్తి ఉంది అనేటంతా చెప్పారు. అప్పుడు ఇంకోతర అదే పుల్లుని ఎత్తి వేసి దీని మొట్ట నువ్వు గాలిలో అంపుసుకుతాడి అటానిసి దేవుని చెప్పారు. ఆ పరంపరులు ఆ యాక్షన్ గా వచ్చిన ఆ పరంపరులు చెప్పంగానే వాళ్ళు గాలి ఆ పుల్లుని 1 ఇంచు కూడా 1 మిల్లీమీటర్ 1 కొంచెం కూడా దాని నహట్టింది కూడా దాని నుంచి వెళ్ళవలేదు. అప్పుడు తిరివిని అదిని సకావుతుంది అనగా ఇంద్రనే వచ్చేది. ఆ ఇంద్రుని వచ్చేప్పుడు ఆ యక్షన్ ఆ తావులో ఉండి మరంజితుంది. మరంజంగానే ఇంద్రుని వచ్చి తపస్సు చేసేరు. తపస్సు చేసి అక్కడ ఒక లైట్నింగ్ వస్తుంది. ఆ లైట్నింగ్ వచ్చి ఉమా అంటే ఆ శక్తి వడియంగా ఉండే ఉమా వచ్చి నువ్వు వచ్చి ఆ యక్షన్ గా వచ్చింది ఆ పరంపొరులే మీరు ఇత అహంకారంగా ఉండిన దాని నుంచి ఇత మారి అవింది అనేది ఇంత చెప్పారు. ఈ కథలో ఉండి మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే ఆ ఎంతదా వీర్యం శక్తి వాய்ந்தவன்గా మనం ఉంటనాலும் ఆ ప్రసెన్స్ ఆ పరంపరులుடைய ప్రసెన్స్ లేకుండా మన సామర్థ్యంతా ఒకటి లేదు అనేదాన్ని మన పురించుకోలే. ఇది వచ్చి జస్ట్ ఒక కరివి మాత్రమే. ఈ కత్తి ఉంది అంటే దానికి షార్ప్నెస్ ఉంది అన్ని ఉంది కావంటే దాన్ని మన ఉపయోగించుతనే అది ఉపయోగం అవునే తవర లేకపోతే దానికి ఒక్క శక్తి దొరకదు. అదిగా అది చేసింది వెళ్ళవునా చేసింది వెళ్ళవదు. అక్కడ ఆ శక్తిని మన ఎప్పుడు దానిలో మన చేత ఎత్తి దాని చేతనే అది కట్టవునే తవర అది వాటి ఉంటే ఒక్క ప్రయోజనం దానికి లేదు అనేదాన్ని మన పురించు. అదే మారియే మన ఒళ్ళుని ఈ ఒళ్ళు ఆ పరంపరులుடைய ప్రసెన్స్ అనేది ఆ బీజంగా రోగ సనాతనంగా ఉండే ఆ ప్రసెన్స్ ఉంటేనే దీనిuடைய సామర్థ్యం పూరాణి అనేదాన్ని మన పురించుకోలే. మూలంగా ఈ శ్లోకం దీంతో ముడించుతుంది.